ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ దగ్గర అడుక్కోవడానికి రాలేదు. నా దగ్గర ఉన్న నా దేవుడిని చూపించడానికి వచ్చాను. ఇదిగో చూడు, ఈయనే నా దేవుడు. ఈయన నాకు దూరం చేశావు. ఈయన చేసిన సహాయాన్ని బూడిద చేశావు. అయినా నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకో తెలుసా? ఈయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలు, తప్పకుండా గెలుస్తాను. బావా బావా, నీకు ఉద్యోగం వచ్చింది బావా. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ జాబ్, 30,000 rupees salary. I'm happy, very happy. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ మాధవి. ఇక నేను అనుకున్నది సాధిస్తాను. ఈ నాళ్ళకి నా కళ నిజమైంది. మరి నా కళ ఎప్పుడు నిజమవుతుంది బావా? నీ కళ ఏంటి? నీతో నా పెళ్ళి. ఉద్యోగం వచ్చింది, నీ లైఫ్ కు ఒక సెటిల్మెంట్ కుదిరింది. దేవుడి ముందు నిల్చుని అడుగుతున్నాను బావా, నిజం చెప్పు, మరి నా లైఫ్ కి సెటిల్మెంట్ ఎప్పుడు? మాధవి, ఎన్నోసార్లు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుని నువ్వు ఎక్కడ బాధపడతావని దాటేశాను. కానీ ఇప్పుడు చెప్తాను. అది విన్నాక నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. ఇప్పుడు చెప్పు మాధవి, నన్ను ఏం చేయమంటావు? అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? రవి అంజలి పేరున చేయండి. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ పెద్దయ్యాక మీరేమవుతారని స్టూడెంట్స్ని అడిగేది. డాక్టర్ అవ్వాలనుందని, ఇంజనీర్ అవ్వాలనుందని, పైలట్ అవ్వాలనుందని రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ నేనేం చెప్పేదాన్ని తెలుసా? మా బావకి పెళ్ళాం అవ్వాలనుందని చెప్పేదాన్ని. ఐఎమ్ సారీ మాధవి, నేను ఎప్పుడు నిన్ను అలా ఊహించుకోలేదు. పర్వాలేదు బావా, నా ప్రేమ ఫెయిల్ అయినా నీ ప్రేమ సక్సెస్ అయితే చాలు. థ్యాంక్ యూ బావా. రేపు కార్తీక పౌర్ణమి, దుర్గమ్మ గుడికెళ్ళి కోనేట్లో 3 సార్లు మునిగి అమ్మవారికి అభిషేకం చేస్తే దూరమైన ప్రేమికులు దగ్గరవుతారంట. నిజంగా? ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. మీరిద్దరూ చిలక గోరింకల్లా ఇలా